స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, గణపరచడానికి దేవుడిచ్చిన మంచి ధన్యత కొరకాయ నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా ఈరోజు మనందరితో కలిసి మనకు కూడా శుభాలు పలుకుతూ మన మీద ఒక ఆశీర్వాదపు వచనాన్ని పలుకుట కొరకు ఆత్మీయులు, దేవునికి సేవకులు, దేవుని యొక్క చేతుల్లో వాడబడుతున్నటువంటి దేవుని ప్రతినిధులు ఈరోజు మన మధ్య నుండి మనకి ఎంతో ఆశీర్వాదం. వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా సేవకులు వస్తారు, వాళ్ళందరూ ఈరోజు మనందరికి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఏదో ఒక చిన్న శుభవచనం అంటే దేవునికి వాగ్దానాన్ని మనకి చెప్తారు. ఈ 21 రోజులు ఉపవసించి మన దేవుని సన్నిధిలో ప్రార్థించాము. తప్పకుండా మన దేవుడు ప్రార్థనను ఆలకించువాడు. హల్లెలూయా. ఆలకించే దేవుడు మాత్రమే కాదు, మన ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చే దేవుడు మన దేవుడు. చేతుల దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించిన ప్రతి విజ్ఞాపనకు జవాబు వచ్చేస్తుంది, అంతే. నమ్మాలి కదా. బైబిల్ గ్రంథం చెప్తుంది, మేము అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మండి, మీరు పొందుకుంటారు. చేతుల దేవుని స్తోత్రం చెప్దాం. ఎందుకంటే మన దేవుడు కంటిని చేసినవాడు కానకుండానా, చెవిని నిర్మించినవాడు వినకుండానా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని సృష్టి అయినటువంటి మనమే చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నామంటే మనం సృజించినటువంటి మన తండ్రి అంటే మనం దూరంగా ఉన్నప్పుడే మనం చూడగలిగిన దేవుడు. తప్పిపోయిన కుమారుడు వస్తున్నప్పుడు దూరం నుండే తండ్రి చూసేశాడు, వీడు ఎటువంటి పరిస్థితుల్లో వస్తున్నాడని చెప్పి. వెంటనే వాడు ఏం అడగల, వచ్చి అడగకముందే ముందుగానే బయలుదేరి వెళ్ళిపోయాడు తండ్రి. ఆయన ప్రేమ అలాంటిది. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, మన పరమ తండ్రి మన పక్షంగా మన కొరకు వ్యాజ్యం ఆడుతున్న తండ్రి మనకున్నారు కనుక మనము ప్రార్థించిన ప్రతి ప్రార్థనకి దేవుడు ఆల్రెడీ జవాబు ఇచ్చేశారని మనం విశ్వసించాలి, నమ్మాలి. చేతుల దేవుని స్తోత్రం చెప్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ ఉపవాస ప్రార్థనలకు ప్రాధాన్యత ఉంది కదా. చాలామందికి ప్రాధాన్యత ఉంది. ఎస్తేరమ్మ గారు 3 రోజులు అన్నము పానీయం 3 మానేశారు. అన్నపానాలు మానేసేసి దేవుని సన్నిధిలో 3 దినములు తన పనికెత్తలతో కలిసి, చూడండి, 121 దేశాలకు మహారాణి. మనకి ఇంట్లో 2 ఉంటాం, 3 ఉంటాం, మనకి అసలు టైమే ఉండదు ఉపవాస ప్రార్థనలకి కదా. కానీ ఆవిడ ఎంత బాధ్యత ఉంటుంది ఆవిడకి, ఎన్ని పనులు ఉంటాయి. ఓ పక్కన రాజుగారిని చూసుకోవాలి, ఓ పక్కన సామ్రాజ్యంలో అనేక పనులు ఉంటాయి. అవన్నిటి మధ్య కూడా తన ప్రజలకి క్షేమం కలగాలి, తమ ప్రజలు శోధనలో ఉన్నారు, మన ప్రార్థనే ప్రజలకి విజయాన్ని తీసుకొస్తుందని గొప్ప తాత్పర్యంతో అన్నిటిని పక్కన పెట్టేసి 3 రోజులు ఉపవసించి ప్రార్థన చేసిన తరువాత దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు కూడా అంతే, 21 రోజులు ఉపవసించి ప్రార్థన చేసిన తరువాత గొప్ప విజయాన్ని చూడగలిగారు. అదేవిధంగా మీరు బైబిల్ గ్రంథం మీరు చూడవచ్చు, యేసు ప్రభువారు కూడా ఉపవసించి ప్రార్థన చేసిన తరువాతే సాతాన్ని జయించగలిగారు. కనుక యేసు ప్రభుకే ఉపవాస ప్రార్థన అవసరం. యేసుతో అంటే దేవునితో నడిచిన అనేక మంది భక్తులు ఉపవసించి ప్రార్థించి తమ జీవితాల్లో విజయాన్ని సాధించగలిగారు. కనుక ఈ ఉపవాస ప్రార్థనలు నిజంగా చేసినట్లయితే మీరు దేని నిమిత్తమైతే దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థించారో తప్పకుండా మన దేవుడు అది ధారాళముగా అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇవ్వగల పరమ తండ్రి మనకున్నాడు. అది తప్పకుండా మీకు దయచేయునుగాక. హల్లెలూయా. నీ ప్రార్థన మనవులను దేవుడు ఆలకించి ఉన్నారు. నువ్వు సమాధానం కలిగిన దానివై పొమ్ము అని దేవుడు చెప్పినట్లుగా మీరు 21 రోజులు ఉపవసించి ప్రార్థించారు. ఈ 22వ రోజు దేవుని సన్నిధిలో ఎందుకు మనం సమకూర్చబడ్డామంటే విశ్వాసమును మనం తెలియచేయట కొరకు. 21 రోజులు మేము ఉపవసించి ప్రార్థించాము. ఈ 22వ రోజు మా ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబు ఇచ్చేశాడని దేవుని పిల్లలముగా మన విశ్వాసంతో దేవుని స్తుతించడం కొరకే ఈ దినాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. చేతులు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి, విశ్వాసులకి పెద్ద సమస్య అంటే విశ్వాసం లేదు. యేసు ప్రభువారే అన్నారు, ఈ చివరి దినాల్లో విశ్వాసం కలిగిన వారిని కనుగొనగలమా అని. ఎందుకంటే విశ్వాసులకి సన్నగిలింది లేనిది ఏంటి అంటే విశ్వాసమే.
పేర్లే మనకు విశ్వాసులు కదా. యేసు ప్రభు రక్తం చేత కడగబడి దేవుని బిడ్డలుగా మారిపోయిన తర్వాత మేము విశ్వాసులు మనం చెప్పుకుంటున్నాం, కానీ అవిశ్వాసులుగానే జీవిస్తున్నాం. కాబట్టి ఈ దినం దేని కొరకు దేవుడు ఏర్పాటు చేశారంటే మన విశ్వాసాన్ని తట్టి లేపుట కొరకు, మన విశ్వాసాన్ని పురిగొల్పుట కొరకు, మన విశ్వాసాన్ని బలపరచుట కొరకే దేవుడి దినాన్ని మన కొరకు ఏర్పాటు చేశారు. చేతులకు దేవుని స్తోత్రం చెప్దాం. ఇది ఒక పూర్ణిమ పండుగ దినము లాంటిది. ఇది ఒక బెరాక లోయల్లో దేవునికి విజయమును పొందినటువంటి దినము లాంటిది కనుక మనమందరం దీంట్లో కలిసి దేవుని స్తుతించాలి, ఉత్సహించాలి. మనం ఏదైతే ఈ 21 రోజులు ఉపవసించి ప్రార్థించామో అది ఎన్ని సంవత్సరాల పరిస్థితి అయి ఉండొచ్చు, ఎంత గడ్డు పరిస్థితులు అంటే సమస్యలు అయి ఉండొచ్చు, కానీ ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలు ఉన్నవే అవన్నిటిని కూడా 21 రోజుల ఉపవాస ప్రార్థన ఎన్ని సంవత్సరాల నుంచి జరగని పరిస్థితినైనా సరే అది తీర్చివేసే దినాలు ఈ దినం. అదే మనం నమ్మాలి. చేతులు దేవుని స్తోత్రం చెప్దాం. నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు ఒక చిన్న సందర్భాన్ని గుర్తు చేయమన్నారు. నేను త్వరితంగా ముగించేసి వెళ్ళిపోతాను. కారణం ఏంటంటే రేపు మరలా నేను నాగర్ కర్నూలులో ఉండాలి. సో నాకు 11:30కి ట్రైన్ పరిగెత్తాలి. కొంత సమయం దేవుని వాక్యాన్ని అందిస్తాను. తర్వాత మన ఆత్మీయ తండ్రులు కొంతమంది మనకున్నారు, వారు మీకు మంచి ఒక శుభవచనాన్ని చెప్పి, వాగ్దానాన్ని చెప్పి, ప్రభు వారి నోట ఉంచిన మాటను మీకు చెప్తారు. వారు మీ మీద, మీ జీవితాల మీద పలికి మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మీరు ఇంతకుముందు ఎన్నడూ చూడనట్టు గొప్ప ఆశీర్వాదాన్ని ఈ దినాల్లో మీరు చూచుదురుగాక. దినవృత్తాంతములు రాసినటువంటి 2వ గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. దినవృత్తాంతములు రాసిన 2వ గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. పాత నిబంధనలో 374వ పేజీ. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయాలని కదా. పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యం, వాక్యమే దేవుడై ఉన్నాడు. అది మనం పట్టించుకోకపోతే దేవుడు కూడా మనల్ని పట్టించుకోడు కదా. అందుకని బైబిల్ ఉన్న వాళ్ళందరూ దయచేసి తీయాలి. 374వ పేజీ దినవృత్తాంతం రాసిన 2వ గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చిన దేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇక్కడ యెహోషాపాతు అనే ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా తన పితరుడైనటువంటి దావీదు నడిచినటువంటి మార్గంలో నడుచుకుంటూ వచ్చాడు. ఆ దినాల్లో మంచి నెమ్మదిగా జీవిస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా 3 మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులు వీళ్ళందరూ కొంతమంది ఏం చేస్తారంటే విస్తారమైనటువంటి సైన్యముతో 3 రాజులు కలిసి 3 సామ్రాజ్యులు ముక్కమ్మడిగా అట్లా ఒకేసారి యెహోషాపాతు మీదకి వచ్చేసారు. మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతా. అసలు దేవుని మందిరం ఉన్న భయమే లేదు కదా. కొంచెం జాగ్రత్తగానండి. సరే, 3 కలిసి ముక్కమ్మడిగా ఒకేసారి దండెత్తుకొని యెహోషాపాతు మీదకి వెళ్ళిపోయారు. వాస్తవానికి ఒక రాజుకున్నటువంటి కర్తవ్యం ఏంటంటే, శత్రువులు తన మీదకు వచ్చినప్పుడు వారి మీదకి దండెత్తుకుని వెళ్ళాలి. శత్రువు కదా, ఓడిపోతామా గెలుస్తామా ఓడిపోతామా దట్స్ డిఫరెంట్ ఆ తర్వాత. కానీ రాజు యొక్క కర్తవ్యం ఏంటి అంటే, ఎప్పుడైతే వారి మీదకి యుద్ధం చెప్పబడుతుందో, అంటే శత్రువులు వస్తారో, వెంటనే వారి విరోధంగా లేచి నిలబడి పోడవలసినటువంటి బాధ్యత రాజుది. కానీ యెహోషాపాతు ఇక్కడ చేస్తున్నటువంటి కార్యం ఏంటంటే, ఒకేసారి దేశమంతా నెమ్మదిగా ఉంది, ప్రజలందరూ సస్యశ్యామలంగా జీవిస్తున్నారు, చాలా నెమ్మదిగా జీవిస్తున్న ఈ కాలంలో శత్రువు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారి మీదకి దాడి చేస్తున్నాడు. వెంటనే మన మనుషులం కదా, ఆయన మనుషుడే కదా, ఆయన మనస్సులో ఒక భయం కలుగుతుంది. భయం కలిగిన వెంటనే ఆయన ఏం చేస్తున్నాడంటే, 3వ వచనం చదివితే 2వ అధ్యాయము 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటించెను. చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ చూడండి, దీనికి పరిష్కారం ఏంటంటే, ఎందుకు శత్రువులు ఆ మీదకి వస్తున్నారు?
ఎందుకు నా మీద ఇంత దాడి, ఎందుకు ఈ అప్పు బాధలు, ఎందుకు మా భార్య భర్తల మధ్యన సమాధానం లేదు, ఎందుకు నా పిల్లలు అవిధేయులుగా మారిపోయారు, ఎందుకు ఈ తీరనటువంటి వ్యాధి? బాగానే ఉన్నాం కదా, రక్షించబడ్డాం కదా, దేవుడిచ్చిన వ్యాపారమే కదా, దేవుడిచ్చిన కుటుంబమే కదా, దేవుడిచ్చిన గర్భఫలమే కదా, దేవుడిచ్చిన ఉద్యోగమే కదా, నెమ్మదిగా జీవిస్తున్నటువంటి మన జీవితాల్లో ఎందుకు ఈ పోరాటం అని మనం ఆలోచిస్తే మనకు జవాబు దొరకదు. రకరకాల జవాబులు దొరుకుతాయి. బైబిల్ గ్రంథం చెప్తుందంటే ప్రతి మనిషి తాను ఏర్పరచుకున్న మార్గం కరెక్టే అనుకుంటాడంట. మనం చేస్తుంది చర్చికి రాలేదనుకున్న ఆదివారం అది తప్పనిపించదు, ఎందుకంటే నాకు పనుండగా మానేసాను అనుకుంటాం, మనం సరి చేసుకుంటాం, స్వనీతితో బ్రతికేస్తూ ఉంటాం. సడన్గా మనం దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగాలు కానుకలు ఇవ్వలేదనుకోండి, నాకే అప్పులు ఉన్నాయి, దేవుడికి తెలియదు ఆ మాత్రం, దాని కొరకే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, అందుకని దేవుడికి తెలుసు ఆశీర్వదించిన తర్వాత ఇస్తానని చెప్పి మనం అనుకుంటాం. స్వనీతితో బ్రతుకుతూ ఉంటాం కనుక ప్రతి మనిషి తాను ఏర్పరచుకున్న మార్గం కరెక్ట్ అనుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. కనుక దేవుని దగ్గర విచారణ చేస్తేనే ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ పోరాటం ఎందుకు వచ్చింది, ఈ శత్రు యొక్క దాడి ఎందుకు వచ్చింది. పాత నిబంధనల కాలంలో మనం చూస్తే కంటికి కనబడే శత్రువు పోరాటం. కానీ ఈ దినాలు ఈ కడవరి కాలంలో కంటికి కనబడిన ఒక శత్రువు మనకు పోరాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం మీరు చదివితే అక్కడ చాలా అద్భుతంగా అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. ఏమంటారంటే, మీరు పోరాడుతున్నది మనుషులతో కాదు, శరీరంతో కాదు, కానీ ఆకాశ మండలం మందున్న దురాత్మ సముఖములతో మీరు పోరాడుచున్నారు. మీకు పోరాటం ఏంటి? మీకు ఆరోగ్యం బాగానే ఉంది, దేవుడిచ్చిన ఆరోగ్యమే కదా, దేవుడిచ్చిన స్వస్థతే కదా, దేవుడిచ్చినటువంటి గర్భఫలమే కదా, మరి ఎందుకు ఈ పోరాటం అంటే ఇది మనుషుల ద్వారా జరిగినది కాదు, మీ అత్తగారి ద్వారా వచ్చింది కాదు, మీ కోడల ద్వారా వచ్చింది కాదు, ఇది మీ ఇరుగు పొరుగు వారి ద్వారా వచ్చింది కాదు. మీరు ఆశీర్వాదము దేవుని యొద్ద నుండి పొందుకున్నారు, మీరు దేవుని ప్రజలుగా శాంతి సమాధానంతో మీరు బ్రతుకుతున్నారు. ఇట్లాగే విడిచిపెడితే మీరు దేవుని బిడ్డలుగా జీవిస్తారని ఒక పోరాటాన్ని కొనసాగించడానికి బైబిల్ గ్రంథం చెప్తుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం మీరు చదివితే, మన కంటికి కనబడినట్టు ఒక శత్రువు అంటే సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదమా అని తిరుగుతున్నాడు. కారణం ఏంటంటే తనకు కాలము కొంచెమే ఉందని గ్రహించి బహుక్రోధము కలిగిన వాడై, భయంకరమైన క్రోధముతో ఎవరు బాగున్నారు, ఎవరు ఆరోగ్యంగా ఉన్నారు, ఎవరు దేవుని పిల్లలుగా జీవిస్తున్నారు, ఎట్లాగా పాడు చేయాలని గర్జించు సింహంలాగా మన విరోధమైన అపవాది మనం నిద్రిస్తున్నప్పుడు, మనం మందిరానికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు, దేవునికి మొక్కుబళ్ళు చెల్లించాలనుకుంటున్నప్పుడు, దేవునికి నమ్మకంగా జీవించాలనుకుంటున్నప్పుడు ఈ యాత్రలో మనకు తెలియని ఒక అపవాది యొక్క పోరాటం మన మీదకి ఎప్పుడు దాడి చేస్తూనే ఉంటుంది. ఇది జయించుట కొరకే యేసు ప్రభువు గారు అన్నారు కదా, ఇలాంటి దయ్యాలు పోవాలని మనం ఏం చేయాలంటే ఉపవసించి ప్రార్థిస్తేనే తప్ప కొన్ని దయ్యాలు పోవు. ఈ కడవరి కాలంలో వస్తున్న ఈ పోరాటాన్ని జయించాలంటే వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థన అవసరం, కుటుంబంగా ఉపవాస ప్రార్థన అవసరం, సంఘముగా కూడా ఉపవసించి ప్రార్థించాలి. సంఘముగా మనం ఎందుకు చాలామంది సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తారు. పౌలు గారు చాలా అద్భుతంగా రాస్తూ ఉంటారు, ఆ దినములు సమీపించడం మీరు చూచే కొలది అజ్ఞానులుగా ఉండబాకండి, జ్ఞానులుగా నడుచుకోండి, సమయాన్ని సద్వినియోగం చూసుకోండి, తరచుగా మీరు సహవాసంగా కలవండి. ఎందుకంటే సహవాసంలోనే ఆశీర్వాదం ఉన్నది, సహవాసంలోనే దీర్ఘాయుష్య ఉన్నది. చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. అదే కీర్తనకారు అంటారు, కీర్తనల గ్రంథం 133వ అధ్యాయము 3వ వచనం మీరు చదివితే, ఆశీర్వాదము శాశ్వత జీవము అచట ఉండవలని యెహోవా సెలవిచ్చును. ఎచ్చట అంటే సహోదర ఐక్యత కలిగి నివసించే ప్రాంతం. అక్కడికి వస్తేనే మీకు ఆశీర్వాదం, అక్కడికి వస్తేనే మీకు దీర్ఘ ఆయుష్. మీరు చనిపోతారని చెప్పి చాలామంది నేను ఎరుగుతానండి, చచ్చిపోతారని డాక్టర్ సర్టిఫై చేసిన వాళ్ళు ఈరోజు కూడా బ్రతికి ఉండడం గల కారణం ఏంటంటే ఆ సహవాసం యొక్క ప్రార్థన బలం అలాంటిది. ఎందుకంటే యేసు ప్రభువారు సంఘాన్ని కడటానికి ఆయన పునాది వేస్తున్నప్పుడు పేతురు గారితో అన్నారు, పేతురు నువ్వు బండవయ్యా, నీ మీద నేను సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారములు, మీ శత్రువైన సాతానుడు పాతాళాన్ని నివాసంగా ఏర్పాటు చేసుకుని ఉన్నాడే, ఆ పాతాళపు అధికారం నీకు విరోధంగా పోరాడుతున్నప్పుడు, సంఘముకు నిలబడినప్పుడు సంఘ ప్రార్థన ఎదుట అది నిలబడ నేరదు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. చేతులు దేవుని స్తోత్రం చెప్తాను.
అందుకని నీకు విరోధంగా శత్రువు పోరాడుతున్నప్పుడు ఈ పోరాటం నుంచి విడుదల కలిగించడం కొరకు సంఘముగా ఉపవసించి, రాజుగారు కదా, మీరు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుని చెప్పవచ్చు కదా. మీరు ఇంట్లో కూర్చొని చక్కగా బెడ్రూమ్లో అందరూ కూర్చొని ప్రార్థన చేసుకొని చెప్పవచ్చు. లేకపోతే అందరూ రండి, పెద్ద గ్రౌండ్ నేను మాట్లాడతాను, దేశ ప్రజలందరూ సమకూర్చబడాలి. ఒక దేవాలయంలో ఎట్లా సమకూర్చబడతారు చూడండి, కుదరదు. అది పెద్ద గ్రౌండ్ ఒకటి మాట్లాడేసేసి, మనం సభలు పెడతా ఉంటాం కదా, పెద్ద ఎల్బీ స్టేడియం లాంటిది, ఒక పెద్ద స్టేడియం లాంటిది మాట్లాడేసి ప్రజలందరినీ పిలిపించేసి, లేకపోతే యేసుప్రభు ఆయా సమయాల్లో సముద్రాలు గుండా, సముద్ర తీరాల్లో, నదీ తీరాల్లో వెళ్ళినట్టుగా ఆ సముద్ర తీరాలకు వచ్చేసేయండి అని చెప్పవచ్చు. కానీ యేసుప్రభు యెహోవా దేవుడికి తెలుసు, ఆ రాజు దేవునితో నడుస్తున్నట్టు ఒక భక్తుడికి తెలుసు, దేవుని మందిరములు దేవుడి నివాసం చేస్తున్నాడు, దేవుని మందిరాన్ని దేవుడి నివాసంగా కలిగి ఉన్నాడు. అక్కడికి వెళ్ళి చేస్తున్న విజ్ఞాపనలకి దేవుడు ఆలకిస్తాడు. ఒక అన్న ఒక దినమున అక్కడ కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు తనకున్న నిందను దేవుడు తొలగించి తన దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చాడు. కాబట్టి ఇప్పుడు మన దేశం మీదకి వస్తున్న ఈ దుఃఖం, ఈ శత్రు యొక్క పోరాటం నుంచి విడుదల కావాలంటే మనమందరము దేవాలయంలో సమకూడి ఉపవసించి ప్రార్థిస్తేనే తప్ప మనకు విజయం ఉండదు అని రాజుగారు ఏం చేశారు, అందరికీ ఒక ప్రకటన చేశారు. చేతులు దేవుని స్తోత్రం చేద్దాం. సంతోషింపదగిన విషయం ఏంటో తెలుసా, రాజుగారు చెప్పిన మాటకు అందరు విధేయత చూపించారు. ఇదే భక్తుడు అంటాడండి, దేవుణ్ణి నమ్మండి. మీరు ఆ మాట చదవండి, ఇది అదే 20 అధ్యాయం 20 వచనం చదవండి. అంతటా వారు ఉదయమున లేచి తెకోవ అరణ్యముకు పోయిరి. వారు పోవచ్చుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి. మీ దేవుడిని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుతారని చెప్పారు. చేతే స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ సందర్భం చదివించానంటే, దేవుణ్ణి నమ్మాలి, దేవుని సేవ చేస్తున్న దేవునికి సేవకుల యొక్క మాటను నమ్మాలి. బైబిల్ చెప్తుంది, దేవుడు తన సేవకుని యొక్క నోట ఆయన మాట ఉంచి దాన్ని స్థిరపరుస్తాడంట. నమ్మిన వారి చేతుల స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు ఇది ప్రస్తావించానంటే, ఉపవాస దినాల్ని ప్రతిష్ఠించుకోండి. ఇది ఒక వ్రత దినము ఏర్పాటు చేసుకోండి. మనమందరం కలిసి ప్రార్థన చేస్తే మన కుటుంబాల్లో ఉన్నటువంటి ఈ తెగుళ్ళు, మన కుటుంబాలను పట్టి పీడిస్తున్నటువంటి కంటికి కనబడే శత్రువుగా పోరాటం నుంచి విడుదల పొందుకొని ఒక ఆశీర్వాదమైన శుభకరమైన దినాల్లోకి మనం ప్రవేశించుదాం అని సేవకుల నోట నుంచి ఒక మాట వచ్చిందనుకోండి, దానిని నమ్మాలి మనం. కానీ మనం ఏం చేస్తాం, ఒకరోజు వస్తాం, ఒకరోజు రాము. వీలుంటే వస్తాం, వీలుంటే రాము. కొద్దిగా బలహీనంగా ఉంటే రాము, కొద్దిగా చినుకులు పడితే రాము, కొద్ది చల్లగా ఉంటే రాము. ఈరోజు అందరూ వచ్చారు, ఎందుకని ఈరోజు థ్యాంక్స్ గివింగ్ కదా, అందరికి స్తోత్రం చెప్పి భోజనం పెడతారని ఎవరు మాటలు అందరూ వచ్చేసారు. అర్థమైందా? నేను కూడా అందుకే వచ్చేయాలి, చేతే స్తోత్రం చెప్దాం. అంటే ఎందుకు నేను విషయం చెప్తానంటే, ఒక రాజు మాటని అందరూ నమ్మారు, అందరూ విన్నారు, అందరూ దేవాలయాలు కూడిచ్చేశారు. స్థలం ఉండదు కదా, ముందే వెళ్ళిపోవాలని ఎంతమంది పరిగెత్తుకొచ్చి ఉంటారో కదా, వచ్చేసి అందరూ కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ ఏక మనస్సు, ఏక తాత్పర్యం, ఆ ఐక్యతను దేవుడు చూశాడు. వారి ప్రార్థన దేవుడు ఆలకించి యుద్ధము ప్రారంభించడానికి ముందుగానే దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏమంటున్నారండి, ఇప్పుడు దాకా నువ్వు భయపడుతున్నావు కదా యెహోషాపాతు, ప్రజల్లారా మీరు అందరూ భయపడుతున్నారు, భయపడబాకండి. ఎందుకంటే భయమే అపజయానికి కారణంగా మారిపోద్ది. భయమే దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోనివ్వకుండా అవిశ్వాసాన్ని కలగజేస్తుంది. భయమే పిరికితనాన్ని కలగజేసి మనకున్నటువంటి సామర్థ్యాన్ని బయటపెట్టనివ్వకుండా మనం తగ్గించుకొని మనం వెనక్కి తిరగవలసిన పరిస్థితి వస్తుంది. అందుకని మీరు నా బిడ్డలు, మీరు నా చేత ఎన్నుకోబడిన వారు, మీరు నా సన్నిధిలో మీరు ఉపవసించి ప్రార్థిస్తున్నారు కనుక మీరు భయపడబాకండి, మీరు జడియబాకండి అంటూ ఆయన ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. మీరు యుద్ధం చేయరని చెప్పాడు దేవుడు. ఏమన్నా నా మాట వినాలి, మీకు యుద్ధం ఉండదని చెప్పాడు దేవుడు. మళ్ళీ ఒకసారి చదవన మాట, మీరు ఈ యుద్ధము మీరు కాదు అంటే యుద్ధం ఉంటుంది. జాగ్రత్త వింటున్నారు కదా, యుద్ధం ఉంటుంది, యుద్ధం జరుగుద్ది. యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నారు, ఈ లోకంలో మీకు శ్రమ. మన ఈ లోకంలో ఉన్నంత కాలం శ్రమలు ఉంటాయి. మన విరోధైన అపవాది
వాడు పాతంలో బంధించబడి అంత వరకు ఎప్పుడు మనల్ని శోధించుట కొరకే మన వెనకాల తిరుగుతూనే ఉంటాడు. ఎప్పుడు సమయం దొరుకుద్దా అని తిరుగుతూనే ఉంటాడు. వాడు గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు కదా, ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు వాడు. యోబు కాలంలో కూడా అంతే కదా, అటు ఇటు తిరుగుతూనే వచ్చాడు దేవుని సన్నిధికి. అరే ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను అటంతా భూమి అంతా తిరుగుతూ వచ్చానయ్యా అన్నాడు. వాడి పని ఏంటంటే తిరగడమే. కొంతమంది కాళ్ళు చూసారు నిలబడదు, అది తిరుగుతూనే ఉంటుంది. ఇంటింటికి, ఈ ఇంటికి వెళ్ళిద్ది, ఆ ఇంటికి వెళ్తుంది, దేవ మందిరానికి రానివ్వదు. అది సాతాను పని కూడా అంతే అనమాట. అట్లా తిరుగుతా ఒక స్థలం ఉండేది కాదు. ఇట్లా తిరుగుతూ ఉన్నటువంటి ఈ సాతానుడు ఎప్పుడు చూసినా మన మృంగిదమని తిరుగుతూ ఉంటాడు. కానీ మీరు ఉపవసించి ప్రార్థించడం వలన, మీరు మౌనంగా ఉన్నప్పుడు, మీరు ఈ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మీరు ఉపవసించి ప్రార్థించారు కనుక ఈ శ్రమల గుండానే వెళ్తారు, ఈ బలహీనత గుండా వెళ్తారు. ఒకప్పుడు అది మీకు భయమును కలగజేసింది, ఒకప్పుడు దానిని జడిసేటట్లు చేసింది, ఒకప్పుడు దాన్ని అపజయానికి కారణం చేసింది, ఒకప్పుడు దాన్ని అవిశ్వాసం తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు ఉపవసించి ప్రార్థించారు కనుక ఈ యుద్ధము గుండా మీరు నడుస్తూనే ఉంటారు, ఈ శ్రమల గుండా మీరు నడుస్తూనే ఉంటారు. కానీ అంతిమ విజయము, అంతిమ శేషం ఏంటంటే దేవుడు విజయాన్ని ఇస్తాడు మనకి. హల్లెలూయా. ఈ శోధనలో మీరు పోరాడి చూశారు, విజయాన్ని పొందుకోలేకపోయారు. ఈ శోధనలో మీరు ప్రయత్నాలు చేసి చూశారు, ఓడిపోయారు కదా. భర్తను మార్చుదని ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటారండి. ఆడు తాగుడు మార్చాలి, తాగుబోతుగా మారిపోవాలని చెప్పి ఎన్నో రకాలు మీరు గొడవ వేసుకొని ఉంటారు, అలిగి ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు కదా. అత్తమ్మ వాళ్ళతో చెప్పి చూసి ఉంటారు, మీ అమ్మ మీ నాన్న వాళ్ళు మీ అన్నదమ్ముల వాళ్ళ మీదకి పంపించుంటారు, రకరకాల ప్రయత్నాలు చేసి ఉంటారు. అప్పులు కూడా అంతే, అప్పు తీర్చుకోలేక ఇక్కడి తీసి అక్కడిచ్చి ఆ బ్యాంక్ లోన్ పెట్టి ఇక్కడ చీటీ వేసి కట్టి రకరకాల ప్రయత్నాలు చేసి మీ శక్తి సామర్థ్యముతో మీరు పోరాడి చూశారు, కానీ విజయం పొందలేకపోయారు. ఇప్పుడు సోలిపోయి ఉన్నారు, ఇది ఎట్లాగా అని. కానీ ఉపవాస దినములో మీ భారానంతా దేవుని పాదాల మీద పెట్టారు, మీ పాదాల మీద పడేశారు కదా. నీ భారాన్ని నా మీద మోపన్నాడు. మీ భారానంతా, మీ కన్నీళ్ళంతా 21 రోజులు దేవుని సన్నిధిలో మీరు కుమ్మరించారు గనుక ప్రభు మీకు ఇప్పుడు ఏమైనా వాగ్దానం ఇస్తున్నాడంటే, ఈ యుద్ధము గుండానే మీరు వెళ్తారు, ఈ శోధన గుండానే వెళ్తారు, కానీ నేను మీ పక్షంగా యుద్ధం చేస్తాను, మీకు విజయం ఇస్తాను. హల్లెలూయా. కనుక ఇప్పుడు విశ్వసించాలి, మనం విశ్వసించాలి. మేము విశ్వసించామని ఎట్లా తెలుసుద్దంటే దేవుని స్తుతించగలుగుతాం. విశ్వసించిన వారు మాత్రమే దేవుని స్తుతిస్తారు. మన క్రైస్తవులకు ఉన్నట్టు పెద్ద అలవాటు ఏంటంటే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన అన్నా స్తోత్రమే, ఏంటమ్మా రాలేదన్నా స్తోత్రమే, ఏదైనా జోకేసినా స్తోత్రమే, లేటుగా వచ్చినా మన స్తోత్రం అనుకుంటూ కూర్చుంటాం, వెళ్ళిపోవాలన్నా లెగాలన్నా స్తోత్రం. ఇది ఒక స్తోత్ర బండి అయిపోయింది మనం కదా. స్తోత్రం చెప్పాలి. బైబిల్ చెప్తుంది, స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరం, అది మంచిది, అది యథార్థతనే దేవుని ఎదుట నిలబెట్టేదే, వాస్తవమే. కానీ ఎట్లా స్తుతించాలంటే అదే కీర్తనకారు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారాలు దేనిని అంటే, ఆయన చేసిన ఉపకారములు ఎన్ని మీరు అనుకుంటున్నారు? ఒకసారి జాగ్రత్తనండి. మనం ఒకటో రెండో ప్రార్థన చేసి మన జీవితంలో ఇంకా జరగట్లేదే అని విసిగి వ్యాసారిపోయి అవిశ్వాసములు కృంగిపోయాం. మనం అడగినవి కొన్ని వేలు లక్షలు మన జీవితంలో దేవుడు చేశాడు, కాదంటారా? మీరు ప్రయాణమై వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లో కాకుండా దేవుడు కాపాడలేదా? మీ పిల్లలకు స్కూల్కి కాలేజీకి వెళ్ళొస్తుంటే కనురెప్పలాగా వాళ్ళని కాపాడలేదా? ఒక రాత్రి నిద్రపోయి పొద్దున్న లేచి చక్కగా కూర్చుంటున్నారంటే దేవుడు రాత్రంతా మిమ్మల్ని కాపాడలేదా? మీరు చేస్తున్న ప్రయాసంలో మీ పని చేయడానికి దేవుడు శక్తిని సామర్థ్యాన్ని మీకు ఇవ్వలేదా? ఇవన్నీ మీరు ప్రార్థన చేస్తే దేవుడు చేశాడా? కాదు. మనం ప్రార్థన చేయకపోయినా మన పరమ తండ్రికి మన ఏది అవసరమో తెలిసి, ఆయన ప్రేమ కలిగిన తండ్రి కనుక మనం అడిగిన వాటి కంటే కూడా అడగని వాటిని మరింతగా మనకు దయచేసి ఈరోజు సజీవ చెక్క లెక్కలో ఉంచాడే. అందరిని బట్టి ప్రతిదినం మనం దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ వాగ్దానం ఇచ్చిన తరువాత ఆ 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 19వ వచనం మీరు చదివితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, కహతీయులు సంతతి వారను, కోరహీయులు సంతతి వారనగు లేవీలు నిలబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలు దేవుడు యెహోవాను ఏం చేశారంట? స్తుతించారు. ఉపవాస దినం అయిపోయింది, ఉపవాస ప్రార్థన చేశారు. ఇప్పుడు దేవుడు ప్రవచించాడు, దేవుడు వాగ్దానం ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రజలందరూ ఈ వాగ్దానాన్ని నమ్మారు. చేతులు స్తోత్రం చెప్పండి.
అంటే ఈ వాగ్దానాన్ని నమ్మారన్నదానికి ఆనవాలు ఏంటి అంటే దేవుడు మాట ఇచ్చాడు, నా మాట తప్పని దేవుడు నాకున్నాడు అని చెప్పి ఇది జరుగుద్దని. ఎందుకంటే చరిత్ర చదివారు కదా, ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎర్ర సముద్రాలు వచ్చినవి, ఎరికో గోడలు వచ్చినవి, ఆకులు అలములు తినాల్సిన పరిస్థితి వచ్చినాయి. అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు ఎక్కడ వాళ్ళు చేయి విడిచిపెట్టలేదు. 40 సంవత్సరాలు వాళ్ళు చెప్పులు అరిగిపోలేదంట, కాళ్ళు మాయలేదంట, బట్టలు మాయలేదంట. చక్కగా వాళ్ళు నడుస్తూనే ఉన్నారు. వాళ్ళు పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభం, ఇలాగ వాళ్ళు చరిత్రలు ఎన్నో చదివారు కదా. అదే దేవుడు, ఆయన నిన్న నేడు నిరంతరము మార్పు లేని దేవుడు, ఏకరీతిగా ఉన్న దేవుడు గనుక వాళ్ళకి వాగ్దానం ఇచ్చి మాట తప్పని దేవుడు ఈరోజు మనకి మాట ఇస్తున్నాడు, మనకి కూడా నెరవేరుస్తాడని వాళ్ళు ఏం చేశారంటే చక్కగా దేవుణ్ణి, యెహోవా దేవుని ఏం చేశారంట, గొప్ప శబ్దముతో దేవుని స్తుతించారంట. చేతులు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీకు నేను ఒక విషయాన్ని దేవుని సేవకుడిగా చెప్తున్నాను. 21 రోజులు గనక మీరు గనక నిస్వార్థంగా యథార్థంగా ఉపవాసించి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉన్నట్లయితే గనుక మీ సమస్యలు కొండంతైనా సరే అది మైనంలాగా కరిగిపోయే చేసే దేవుడు మీకున్నాడు. అది మీరు ఈరోజు మీరు చూడబోతున్నారు. అందుకొరకే స్తుతించుట కొరకే దేవుడు ఈ బెరాక లోయలోకి, ఈ మందిరంలోకి దేవుడు మనం నడిపించాడు. చేతుల స్తోత్రం చెప్దాం. ఇది యుద్ధం చేయడానికి ముందే దేవుని స్తుతించారు, యుద్ధం తర్వాత కాదు. స్తుతించిన తర్వాత యుద్ధం జరగలేదా? యుద్ధం జరిగింది. అదే దేవుడు అన్నాడు, ఈ యుద్ధాన్ని నేను జరిగిస్తాను, నేను మీకు విజయం ఇస్తాను అన్నాడు. అంటే మీకు అప్పులు గుండానే మీరు వెళ్తూ ఉంటారు, మీరు అనారోగ్యం గుండానే వెళ్తూ ఉంటారు, అసమాధానం లేని పరిస్థితులు గుండానే మీరు వెళ్తూ ఉంటారు. కానీ మీరు ఏదైతే మిమ్మల్ని వేధిస్తుందో, ఏదైతే మీరు కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థించారో తప్పకుండా దేవుడు నిర్ణయించినటువంటి ఆ కాలములో తప్పకుండా దేవుడు తొలగించేస్తాడు. హల్లెలూయా. కారణం ఏంటో తెలిసి ఇప్పుడు దాకా మీ శక్తి సామర్థ్యాలతో మీరు పోరాడి చూశారు, విజయాన్ని చూడలేకపోయారు. 21 రోజులు దేవుని మీద ఆధారపడి మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రార్థించారు గనక తప్పకుండా దేవుడు మీ ప్రార్థనను ఆలకించాడు. మీకు విజయమును దేవుడు అనుగ్రహించునుగాక. ఇప్పుడు నమ్మిన వారు ఏం చేయాలంటే చక్కగా కొన్ని నిమిషాలు దేవుని స్తుతించాలి. మీరు నిజంగా నమ్మితే మామూలుగా స్తోత్రం రాదండి, మామూలుగా స్తోత్రం రాదు. ఎట్లా వస్తుంది? గొప్ప శబ్దముతో కదా. ఇప్పుడు కుంటివాడు లేచి నడుస్తున్నాడు అనుకోండి, ప్రజలు ఎదుర్కొంటూ నడుస్తున్నాడు అట్ట అనుకుంటారా? గట్టిగా శబ్దం వస్తే లేదా? అక్కడ వామ్మో కుంటోడు నడుస్తున్నాడు అంటారు లేదా? వాహయ్యో కుంటోడు నడుస్తున్నారు లేదా అంటారు లేదా? నేను ఒక చిన్న క్లిప్ చూశాను. మా ఆత్మీయ తండ్రి గారిని దేవునికి సేవకులు మోహన్ సి లాజరస్ అయ్య గారు మధురై పట్టణం దగ్గర ఒక ప్రాంతంలో సువార్త కోడికని ఏర్పాటు చేశారు. అక్కడ అన్యురాలంటే ఒక యవనస్తురాలు, 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు యవనస్తురాలు. షీ వాస్ బోర్న్ బ్లైండ్, అంటే పుట్టుకతోనే గుడ్డితనం, తనకి 2 కళ్ళు కనబడవు. అక్కడ మీటింగ్లో కూర్చొని ఉన్నారు. దేవుని సేవకులు ప్రసంగిస్తున్నారు. ప్రసంగాన్ని విన్న తర్వాత వాళ్ళకు ఒక విశ్వాసం కలిగింది. నేను ఇందాక అదే చెప్పాను, విశ్వాసుల కంటే కూడా అవిశ్వాసులకి ఈ రోజుల్లో విశ్వాసం ఎక్కువ ఉంది. వాళ్ళు అవిశ్వాసులు అంటున్నారు, వాళ్ళకున్న విశ్వాసం విశ్వాసులకు లేదు. యేసుప్రభుడు అందుకే అన్నారు, ఈ కడవరి దినాల్లో విశ్వాసులను కనుగొనగలమా అని. ఎందుకని? మనకి దాని మీద కన్నా సేవకుడి మీద విశ్వాసం, యూట్యూబ్ల మీద విశ్వాసం. ఏదో పుణ్యస్థలానికి వెళ్తే కొంతమంది 50 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఇక్కడ రండి అంటున్నారు, చూసారు, ఇక్కడ దుఃఖం మీ సంతోషంగా మారిపోద్ది అన్నారే. ఆ స్థలాల మీద వాళ్ళ మీద ఉన్న విశ్వాసం దేవుని మీద ఉండట్లే. ఇప్పుడు అర్థమైందా? సరే, ఆవిడ ఏం చేసిందంటే అవిశ్వాసురాలైనటువంటి అన్యురాలైనటువంటి ఆవిడ 2 కాళ్ళ మీద చేతులు ఉంచుకొని ప్రార్థన చేశారు. 10-15 నిమిషాల ప్రార్థన అయిపోయిన తర్వాత కళ్ళు చేతులు తీసి చూడగానే మొత్తం ఫస్ట్ టైం ఈ ప్రపంచాన్ని చూస్తుంటే ఎట్లా ఉంటుందో ఆలోచించండి. ఆవిడ ఎట్లా చూస్తుందంటే ఇదంటే లైటింగ్ ఇదంతా ఏంటి వెరైటీగా ఉంటుంది కదా. మనం తీసుకెళ్ళిపోయి ఎక్కడైనా గుంటలో పడేసాను, ఇప్పుడు చీకటిని చూడలేదు కదా, ఎక్కడైనా అగాధలో పడేసాను అనుకుని ఎట్లా ఉంటుంది మనకి ఆలోచించదు ఒకసారి. ఆవిడకి అట్లాగే చీకటి నుంచి వెలుగులోకి వస్తుంది. ఇప్పుడు అంతా చూసి బ్రహ్మించి షీ వాస్ షౌటింగ్, అందరూ అరుస్తారు. ఆ వీడియో క్లిప్ నేను చూశాను. నేను అక్కడికి వెళ్ళినప్పుడు, హెడ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒకసారి చూపిస్తే చూశాను. షీ వాస్ షౌటింగ్, భయంకరంగా శబ్దం చేస్తా అరుస్తూ ఉంటారు. అమ్మగారు అరుస్తూ ఉన్నారు. ప్రజలకి ఏం జరుగుతుందో అర్థం కావట్లా. ఆవిడ పరిగెత్తుకుండా ముందుకు వచ్చేసింది అమ్మ అమ్మ అని చూస్తుంది. వాళ్ళ అమ్మగారు పక్కన ఆమెకు తెలియదుగా పాపం. ఆమె స్వరం విన్న తర్వాత గుర్తుపెట్టింది మా తల్లి గారు అని చెప్పి. ఏంటి గొడవ, ఏంటమ్మా, ఏంటి అరుస్తున్నా, ఏం జరిగిందంటే ఆవిడ చెప్తుంది, వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు సాక్ష్యం, ఈమె జన్మించినప్పుడే అంధురాలుగా జన్మించిందండి. ఇప్పుడు 2 కళ్ళు దేవుడు ఇచ్చేశాడు. ఆమె చూస్తుంది, అందుకే ఎంత గొప్ప శబ్దంతో కేకలు వేస్తున్నారు.
ఆ సాక్ష్యం వినగానే హోల్ క్రౌడ్ మొత్తం అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామని బిగ్గరగా మహిమపరిచారు. ఒక 5 నిమిషాల దాకా క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఈవెన్ పోలీసు వాళ్ళు అందరూ డిపార్ట్మెంట్ అంతా అక్కడ ఉన్నారు. నేను ఎందుకు విషయం చెప్తున్నానంటే, ఒకసారి ఆ కృతజ్ఞత, ఆ విశ్వాసం మనలోకి వచ్చినప్పుడు ఎలా స్తుతిస్తాం? సనుగుతూ గొనుగుతూ చెప్పం, బిగ్గరగా గొప్ప శబ్దముతో నా దేవుడు అద్భుతం చేశాడు, నా దేవుడు అద్భుతం చేశాడు, నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నా ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు, నా తండ్రి సజీవుడు, నా జీవితంలో ఘనకార్యములు నేను చూడబోతున్నాను. ఆ విశ్వాసముతో దేవుని స్తుతించినప్పుడు బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుడు దాన్ని ఘనపరుస్తాడు. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి విశ్వసించాలి. మీరు విశ్వసించాలి, మనం నమ్మాలి. మన దేవుడు సజీవుడు, మన మొరను ఆలకించేవాడు. ఇరుకుల్లో నుంచి నేను మొర్రపెట్టాను, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. ఆపత్కాలంలో నేను మొర్రపెట్టాను, దేవుడు నా మనవులు ఆలకించాడు. ఎక్కడ ఉండి మనం ప్రార్థించిన నా నామమును జ్ఞాపకార్థం నుంచి ప్రతి స్థలము, ఏ స్థలం మీద నేను వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తా అన్నాడు. కనుక ఈ స్థలంలో దేవుని నామాన్ని స్తుతిస్తుండగా ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత దిగి రాగానే మీకు కొండవలే ఉన్నటువంటి పరిస్థితులు దేని నిమిత్తమైతే ప్రార్థించారో అదంతా కూడా మైనంలాగా కరిగిపోద్ది. హల్లెలూయా. ఆ తర్వాత మీరు చదువుకుండా వస్తే అర్థం అవుతుంది. దేవుడే చెప్పాడు, ముందు స్తుతించే వారిని ముందు పంపించాయా, లెట్ దెమ్ ప్రైజ్ గాడ్. దేవుని స్తుతించే కొద్దీ ఇశ్రాయేలు చేయలి స్తోత్రముల మీద ఆసీనుడు. ఎప్పుడైతే ప్రజలు స్తుతించడానికి ప్రారంభిస్తారో, ఎలాగైతే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎదుట పగటి వేళ మేఘస్తంభంగా, రాత్రి వేళ అగ్నిస్తంభంగా నా దేవుడు నడిచాడో, అట్లాగే మీరు స్తుతిస్తూ ముందు వెళ్తూ ఉంటే నా సన్నిధి మీకు వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత శత్రువులతో మీరు పోరాడేది కొద్దిగానే శత్రువులే తమంతుడు తాము పొడుచుకొని, తమంతుడు తాము నశించిపోయి, తమంతుడు తాము హతమార్చుకొని ఎక్కడ ఒక్కడ కూడా కనపడకుండా మొత్తం కూడా నేలమట్టం అయిపోయారంట. దేవుడు యుద్ధం చేస్తే మరెప్పుడు కూడా మీరు తిరిగి చూడలేరు ఆ శత్రువుని. హల్లెలూయా. అందుకే అంటారు, మీరు పోరాడితే మరలా మీరు అప్పుడు పోయిన ప్రార్థన చేసి కొంతమంది సాక్ష్యాలు చెప్తారు, ప్రవేశనామలో స్తోత్రం, ప్రభు మాకు 10,000 అప్పులు తీర్చాడని. మళ్ళీ 2 నెలల తర్వాత అమ్మ ఏంటంటే మళ్ళీ 20,000 అప్పులు అయ్యారు అంటారు. కానీ దేవుడు తీర్చేస్తే ఎప్పటికప్పుడు అది మనకి. శత్రు ఎప్పుడు కంటి కనం మొత్తం నేలమట్టం పోయారు, అక్కడితో అయిపోలేదు. ఆ శత్రు వదిలి వెళ్ళినటువంటి ప్రతి వస్తువులు కూడా వారు తీసుకున్నారు. చాలు 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 అన్నంతగా అసలు మీ శక్తికి మించినటువంటి ఆశీర్వాదం, వాళ్ళు కష్టపడి జీవితకాలంలో సంపాదించలేనటువంటి అంత సంపాదనని శత్రువు దగ్గర నుంచి దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. హల్లెలూయా. చూశారా, శత్రువుగా మనం, అందుకే దావీదు తన కీర్తనలు రాస్తూ ఉంటాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనాన్ని సిద్ధపరిచావు. శత్రువు లేకపోతే రాదు. మీకు శత్రువు ఉండడం మంచిది, నాకు శత్రువు ఉండడం మంచిది. ఎంత పెద్ద శత్రువు ఉంటే అంత గొప్ప ఆశీర్వాదం, అంత గొప్ప హెచ్చింపు, అంత గొప్ప ఉజ్జీవం, అంత గొప్ప ఘనకార్యాలు దేవుడు మన కొరకు చేస్తాడు. చేతుల దేవుని స్తోత్రం చెప్దా. ఒక్క గుంపు వారు వస్తే కొద్దిగా మిగిలి ఉండేది, అందరికి సరిపోయేది కాదేమో. 3 గుంపుల వాళ్ళు వచ్చారు, మొత్తాన్ని దేవుడు హతమార్చాడు. వాళ్ళకి శక్తికి మించిన, సామర్థ్యానికి మించినటువంటి బంగారాన్ని, ఐశ్వర్యాన్ని అంతటినీ వాళ్ళు పొందుకున్నారు. తీసుకున్న తర్వాత బెరాక లోయల్లోకి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బెరాక లోయను కిందే రాయబడింది, అది ఆశీర్వాదపు లోయ, అది స్తుతించే లోయ. అంటే ఆశీర్వాదమును పొందుకున్నప్పుడు స్తుతిస్తాము. ఇప్పుడు విశ్వాసం స్తుతిస్తున్నాము. దాని బెరాక లోయల్లోకి వెళ్ళినప్పుడు ఆశీర్వాదం పొందుకున్నాం, మేము అనుభవిస్తున్నామని స్తుతించుట. ఆ 2 అనుభవాల్లోకి దేవుడు తీసుకెళ్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈరోజు ఎందుకు ఈ స్తుతి కొడుకుని ఏర్పాటు చేశాడంటే 21 days, 21 రోజులు మీరు ఆపసోపాలు పడి కష్టపడి కదా వచ్చారు. దేవుడు మీకు ఒక విశ్వాసం ఉంది, మన దేవుడు ప్రార్థన ఆలకిస్తే. దేవాలయంలో ఆయన ఉన్నారు, ఆయన పాదాల దగ్గర పడి మనం ప్రార్థించినప్పుడు మన కన్నీళ్ళు దేవుడు తుడుస్తాడని. తప్పకుండా ఆయన ఒకరి ప్రార్థన ఆలకించి ఒకరి ప్రార్థన ఆలకించకపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన అందరికీ తండ్రి, అందరికీ సిలువలో రక్తాన్ని కార్చాడు, అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, అందరిని అందుకే ఈ స్థలాన్ని తీసుకొచ్చాడు. మీరు ప్రార్థించారు, మీ ప్రార్థన మనవులన్నిటికీ దేవుడు జవాబు ఇచ్చేశారు. మీరు నమ్మండి, విశ్వసించండి. మరొక స్తుతించే సమయం మీకు రాబోతుంది. అప్పుడు ఏంటి తెలుసా, దేవుడు నేను అడిగిన దాన్ని పొందుకున్నాను, నేను అనుభవిస్తున్నాను, నేను సాధించానని ఒక బెరాక లోయ అనే ఒక స్తుతి, ఆశీర్వాదము స్తుతి అక్కడ మీకు దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. చేతుల దేని స్తోత్రం చెప్తా. హల్లెలూయా.
సరే, ఇప్పుడు ఒక 3-4 మినిట్స్, ఒక 5 నిమిషాలు దేవుని స్తుతించాలి. ఓకేనా? ఉట్టిగా స్తోత్రం అనకూడదా? మనం మెకానిక్ బొల్లువా? చెప్పి బండి స్టార్ట్ చేయగానే ఏముంటుంది? ట్రర్ర అంటుంది. మనం కూడా ఏంటంటే స్తోత్రం. ఎందుకు స్తోత్రం చెప్తున్నాయి? స్తోత్రం చెప్పొద్దు అంటలా. ఇందాక చెప్పాను కదా, యథార్థవంతులు దేవునికి స్తుతి చెల్లించడం శోభస్కరం, మంచిదే. స్తుతి చెల్లించాలి. ఇశ్రాయేలు చేయని స్తుతుల మీద ఆయన ఆసీనుడు. కానీ మీరు మేలు తలంచి మీరు దేని నిమిత్తం ప్రార్థించారు? అప్పుల గురించి ప్రార్థించారు కదా. నా అప్పులన్నీ నువ్వు అప్పులన్నీ తీర్చేసినందుకు స్తోత్రం అని మీరు చెప్పాలి. అది ఎట్లా చెప్పాలంటే గొప్ప శబ్దంతో. మీరు తీరిపోతే ఎట్లా ఆనందం ఉంటుంది? అది విశ్వాసం అంటే అదే కదా. కంటికి కనబడిన దానికి జరిగింది ఉంది అని నమ్మడమే విశ్వాసం. ఇప్పుడు మీరు విశ్వాసం నిజంగా మీ మనస్సులో ఉంటే మీరు ఏం స్తుతించాలంటే, నా భర్త మారిపోయాడు. మీరు భర్త మారిపోతే ఎట్లా ఉంటుంది? మీ నడక ఎట్లా ఉంటుంది కదా? మీ స్టైలు నడక అంత మారిద్దా లేదా? ఇప్పుడు అది మారిపోవాలి. అట్లా మీరు ఎట్లాగా యాక్షన్ చేస్తారో, నేను ఎందుకు ఈ విషయం చేద్దాను, బైబిల్ కింద రాయబడిన అడిగిన దానికంటే ఊహించిన దానికి మీరు ఊహించాలి. ఇప్పుడు నేను నా భర్త కలిసి దేవుని మందిరానికి వస్తున్నామని స్తుతించాలి. నేను నా భర్త కలిసి అప్పులన్నీ తీరిపోయి భర్త బండి వేసుకొని దేవుని మందిరానికి వస్తాను స్తుతించాలి. మీరు దేని నిమిత్తం ప్రార్థించారు? గృహ నిర్మాణం కొరకు చేశారా? మీరు చెప్పాలి, చక్కటి ఇల్లు, మేము అనుకున్న దానికన్నా మంచి ఇల్లు దేవుడు కట్టించాడని. అట్లా మీరు ఊహించుకుంటూ దేవుని స్తుతిస్తే మీ ఊహకు అందని కార్యాలు, మీ ఊహకు మించిన కార్యాలు నా దేవుడు చేయగలడు. చేతులకు దేవుని స్తోత్రం చెప్దాం. ఎందుకు తెలుసా? నా దేవుడు అన్న మాట ఏంటంటే, మీ తలంపులు వంటివి నా తలంపులు కావు. మీ తలంపులు ఎంత ఉంటాయి? నా తలంపులు ఎంత ఉంటాయి? నా శక్తి, నా సామర్థ్యం తగ్గట్టుగా నేను 2 బెడ్రూమ్స్ కట్టే ఉంటే చాలు, 3 బెడ్రూమ్స్ ఉంటే చాలు, నాకు ఒక చిన్న 4 వెహికల్ ఉంటే చాలు, ఇట్లా నేను అనుకుంటా. నా దేవుడికి అంతకంటే గొప్ప ఉన్నతమైన ప్రణాళిక ఉంటుంది. ఆయన అందుకే ఊహకు మించిన చేసే కార్యాలు ఉన్నాడు కనుక అది మీరు ఊహించాలి. మీరు ఎంతగా ఊహిస్తారో అంతకంటే గొప్ప కార్యాలు చేయగలరు. అలా చేసి మనం ఒక 5 మినిట్స్ దేవుని స్తుతిద్దాం చక్కగా. ఓకేనా? ఉట్టిగా స్తోత్రం అనకూడదు. కొంతమంది బట్టలు చదువుకుంటూ స్తోత్రం అంటాం, తెలకాయ గోకుంటూ చీరలు చదువుకుంటూ స్తోత్రం అంటాం. మానేసిండి అవన్నీ. మనం అట్లాంటి వాళ్ళం కాదు కదా. ఒట్టగా స్తోత్రం. దేనికి స్తోత్రం? కాబట్టి మీరు ఏం చేయాలి? చక్కగా దేవుడు చేసే మేళ్ళు, దేవుడు చేయబోతున్న మేళ్ళు తలంచి 21 రోజులు ఉపవసించి ప్రార్థించడం దేవుని కృప కాదంటారు. ఒక్క పూట మనం ఉపవసించలేం, ఒక్క పూట తిండి లేకుండా ఉండలేం. కొంతమందికి అయితే అసలు టీ తాగకపోతే పిచ్చి పెట్టేస్తుంది వాళ్ళకి. వాళ్ళ ప్రవర్తనే మారిపోద్ది. రోజుకు 5-6 టీలు తాగుతారనుకోండి, ఒక టీ ఇచ్చి 2 టీ ఇవ్వకుండా మానేంటి చూద్దాం. టీ దొరుకుద్దా అంటారు. భోజనం తింటారా అంటే లేదు, టీ దొరికితే బాగుంటుంది, భోజనం తర్వాత తిందాం అంటారు. ఆ టీ మీద ఉంటుంది కదా. అట్లాగా. సరే, ఇప్పుడు మనం దేవుని స్తుతించబోతున్నాం. నేను విస్తరించి టైం తీసుకోవట్లేదు. అందరూ కొన్ని నిమిషాలు దేవుని స్తుతిద్దాం. తర్వాత మన మధ్యన మంచి ఆత్మీయులు, దేవుని సేవకులు, మన పట్టణాన్ని ప్రేమించి ఎంతో ఉద్యమం కొరకు కలిసి ప్రార్థిస్తూ దేవుని పనిని కొనసాగిస్తున్నట్టు గొప్ప సేవకులు మన మధ్యన ఉన్నారు. వారు కూడా, నేను ఎప్పుడు మీ మధ్యన ఉండేవాడిని కాబట్టి వారు మనకు అతిథులు, ప్రియులు, గౌరవనీయులు, అభిషక్తులు. కాబట్టి వారు కూడా ఒక వాళ్ళ టైం, దేవుడికి ఇచ్చిన టైంని బట్టి వాళ్ళు కూడా ఏదో ఒక శుభవచనాన్ని, వాగ్దానాన్ని చెప్పి మళ్ళీ అభినందించి ప్రార్థిస్తారు. విశ్వాసంతో వెళ్ళండి. ఇది స్తుతి కోడిక అంటే విశ్వాసంతో వెళ్ళాలి. ఆ ప్రతి వాగ్దానం ఆమేన్ అని మీరు స్వీకరించాలి. చేతులు దేని స్తోత్రం చెప్పండి. నీ హృదయం దేనితో నిండి ఉంటుందో నీ నోరు అదే పలుకుతుంది కదా. మీ ఇంట్లో మీ హృదయంలో కోపం ఉందనుకోండి, ఎంత ప్రైజ్లాట్ చెప్తూ నవ్వుతూ ఉన్నా ఒక టైం వచ్చేస్తా నాకు తెలుసులే నీ సంగతి అంటాం కదా. మొహం చూడగానే తెలిసిపోద్ది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. ఫేస్ చూడగానే అర్థమైంది నీ మనసులో ఏముంది, నా గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, ఏం తిరుగుతుంది నీకని. అందుకే ప్రభు అంటాడు, నేను పై విషయాన్ని చూసి నేను జవాబిచ్చేది నీ హృదయాంతరంగాన్ని చూసి కదా. నీ హృదయాంతరంగాన్ని చూసి ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన మనకున్నాడు. బట్ నేను మన కొన్ని నిమిషాలు దేవుని స్తుతించబోతున్నా. ఆయన చేసిన ఉపకారం మేలు తలంచి ఆయన చేయబోతున్న కార్యాలకి జరగబోతుంది. మీరు చూస్తారు, ఈ ఇయర్ ఎండింగ్ లోపే కొంతమంది జరిగిపోద్ది, కొంతమంది జనవరిలో, కొంతమంది ఫిబ్రవరిలో. దేవుడు తన కాలం ఉంది కదా, ఆ కాలంలో దేవుడు జరిగిస్తాడు. మీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చబోతున్నాడు. మీ దుఃఖ దినములు సమాప్తం అయిపోయినవి. మీ దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలమునిచ్చి బెరాక లోయల్లోకి దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. అందరు లేచి నిలబడదాం. కొన్ని నిమిషాలు మీరే స్తుతించాలి, నేను స్తుతించకూడదు. మీరే దేవుడు